అందరికీ నమస్కారం. వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. మన ఇంట్లో బట్టలను ప్రతిరోజు పొరపాటున కూడా ఈ సమయంలో ఉతకకూడదు. ఇది పరమ దరిద్రంగా శాస్త్రాలు చెబుతున్నాయి. అదేవిధంగా మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఎటువంటి పనులు చేయకూడదో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజుల్లో డబ్బు లేనిదే ఏ పని అవ్వదు. కానీ కొందరి దగ్గర డబ్బు అధికంగా ఉంటే మరికొందరి దగ్గర నిత్య అవసరాలకు కూడా ఇబ్బంది అయ్యేలా ఇంట్లో ధనం నిలవదు. వారు సంపాదించే డబ్బులు చాలక ఖర్చులు పెరిగి అప్పులు చేసి దాని వడ్డీలు కట్టలేక ఎంతో బాధపడుతూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఎంతటి పేదవాడైనా ధనవంతుడు అవుతాడు. అందుకే అందరూ లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు. అందుకు కారణం మనం మన ఇంట్లో తెలియక ఇలాంటి తప్పులు చేయడం వల్లే లక్ష్మీదేవి కటాక్షం కలగక ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంట్లో ఇలాంటి తప్పులు చేసి మీరు ఎన్ని నోములు వ్రతాలు చేసినా ఉపయోగం ఉండదు. ఆ పొరపాట్లు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోయి దేవతలు ఎంత ఇబ్బంది పడ్డారో తెలిపే ఈ కథ ముందు తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువును ఆశ్రయించి ఉండే దేవతలకి ఆది లక్ష్మీదేవి సమస్త సంపదలు అనుగ్రహించి వారి వారి విధులను నిర్వహించే సామర్థ్యాన్ని వారికి ప్రసాదిస్తూ ఉంటుంది. ఈ విధంగా లక్ష్మీనారాయణుల అనుగ్రహం వల్ల స్వర్గంలో సమస్త సుఖాలను అనుభవిస్తూ ఆనందాలతో మునిగిపోయి దేవతలు క్రమంగా లక్ష్మీదేవిని ఆరాధించడం మర్చిపోయారు. ఎప్పుడైతే సుఖాలకు అలవాటు పడి అహంకారం తలకెక్కుతుందో అప్పుడు దైవానుగ్రహం కోల్పోతారు. దేవతల ప్రవర్తనకు ఆది లక్ష్మీదేవి ఆగ్రహించింది. ఎలాగైనా వీరికి బుద్ధి చెప్పాలని అనుకుంది. దారి తప్పిన పిల్లల్ని ఏ తల్లి చూస్తూ ఊరుకోదు కదా. అందుకే వెంటనే ఆ తల్లి దేవలోకంలో తేజోరూపిణి అయిన యాక్షిణిగా సాక్షాత్కరించింది. కనులు మిరుమిట్లు కొలిపే ఆ తేజానికి దేవతలంతా భయపడ్డారు. దేవేంద్రుడు కూడా ధైర్యం కోల్పోయి అష్టదిక్పాలకులలో ముఖ్యుడైన అగ్నిదేవుడిని పిలిచి ఈ శక్తి ఎవరో తెలుసుకోమని రమ్మని పంపాడు. ఇక అగ్నిదేవుడు ఎంతో కోపంతో ఆ తేజోరూపిణి దగ్గరికి వెళ్ళి, నేనెవరో తెలుసా? నేను ఈ చరచర జగత్తులో ఏ వస్తువునైనా దహించి వేయగల అగ్నిదేవుడిని. కాబట్టి నా కోపాగ్ని గురి అవ్వక మర్యాదగా నీవు ఎవరో చెప్పు అన్నాడు. అతని గర్వాన్ని గుర్తించిన ఆ తల్లి అతని గర్వాన్ని అణిచివేయాలని అనుకుని ఒక గడ్డి పరకను సృష్టించింది. ఆ గడ్డి పరకను అగ్నిదేవుడికి చూపిస్తూ, నీకు అంత శక్తి ఉంటే ఆ గడ్డి పరకను దహించి చూద్దాం అంటుంది. ఇక అగ్నిదేవుడు నవ్వుతూ, ఈ గడ్డి పరకను నా చిటికెన వేళ్లతో దహించి వేస్తానని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ గడ్డి పరక మాత్రం కాల్చలేకపోయాడు. ఇక అవమాన భారంతో తల ఉంచుకొని వెనుదిరిగి వెళ్ళి దేవేంద్రుడికి జరిగింది చెప్పాడు. ఇక దేవేంద్రుడు వాయుదేవుణ్ణి పిలిచి ఆ శక్తి ఎవరో తెలుసుకోమని రమ్మని పంపాడు. ఇక వాయుదేవుడు ఆ తేజోరూపిణి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, నీవు ఎవరో చెప్పు, లేకుంటే నా కోపాగ్నికి గురవుతావు. నేను ఈ లోకాలన్నిటిలో యాథేచ్ఛగా సంచరిస్తూ ఏ వస్తువునైనా కదల్చగల సామర్థ్యం ఉన్న వాయుదేవుడిని అన్నాడు. దానికి ఆది లక్ష్మీదేవి తాను సృష్టించిన గడ్డి పరకను వాయుదేవుడికి చూపిస్తూ, నీ శక్తిని ఉపయోగించి ఈ గడ్డి పరకను కదుల్చు అంటుంది. ఇక వాయుదేవుడు ఎంత విశ్వ ప్రయత్నం చేసినా ఆ గడ్డి పరక మాత్రం కదలలేదు. ఇక అవమానంతో దేవేంద్రుని దగ్గరకు పోయి ఆ శక్తి ఎవరో నీవే తెలుసుకోమని దేవేంద్రుడితో చెప్పాడు. ఇక ఇంద్రుడు భయంగా ఆ తేజోరూపిణి దగ్గరకు వెళ్ళాడు. కానీ ఆ తల్లి అంతలోనే అంతర్ధనమైంది. భయంతో ఉన్న దేవేంద్రునితో ఆ తల్లి అశరీరవాణిగా ఇలా పలికింది, దేవేంద్ర, మీ శక్తి సామర్థ్యాలు ఎలాంటివో తెలిసిందా? నా అనుగ్రహం లేకపోతే మీ దేవతల శక్తులు అన్నీ దేనికి పనికిరావు, అర్థమైందా అని గద్దించి అడిగింది. ఇక ఇంద్రునికి ఇదంతా ఆది లక్ష్మీదేవి ఆగ్రహ ప్రభావం వల్ల అని అర్థమయ్యింది. తప్పు తెలుసుకున్న ఇంద్రుడు ఆది లక్ష్మీదేవిని ఎన్నో విధాల స్తుతించి శరణు శరణు అంటూ ప్రార్థించినాడు. ఆ విధంగా అనేక విధాలుగా స్తుతించి బీజాక్షర జపం చేసినటువంటి దేవేంద్రుడిని క్షమించి ఆ తల్లి కరుణించి సాక్షాత్కరిస్తుంది.
తమ తప్పు తెలుసుకున్న దేవతలందరూ ఆ తల్లిని శరణవేడి తమ తమ శక్తిని తిరిగి పొందారు. కాబట్టి ఆదిలక్ష్మీదేవిని మరవడం, అమ్మకు ఆగ్రహం కలిగించే పనులు చేయకూడదు. మనకు ఉన్న శక్తి సామర్థ్యాలన్నీ ఆ తల్లి అనుగ్రహం వల్లనే లభిస్తాయి. మనం లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఎలాంటి పొరపాటులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. రోజు బట్టలు ఉతుకుతూ ఉంటారు. అయితే బట్టలు ఉతకటానికి కూడా ఒక సమయం ఉంటుంది. ఉదయం సమయంలో మాత్రమే బట్టలు ఉతకాలి. అలా కాకుండా సాయంత్రం వేళల్లో బట్టలు ఉతికితే దరిద్రం చుట్టుకుంటుంది. అసలు శాస్త్రం ప్రకారం మంగళ, శుక్రవారాలలో బట్టలు ఉతకకూడదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పాత బట్టలతో ఫ్లోరు తుడవడం, వాటిని మ్యాట్లాగా వాడటం సరికాదు. వీటిని మురికి శుభ్రం చేయడానికి వాడితే దురదృష్టం వెంటాడుతుందని, వ్యక్తులపై నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుందని నమ్ముతారు. ఎందుకంటే పాత బట్టలు వాటిని ధరించిన వ్యక్తికి సంబంధించిన శక్తిని నిలుపుకుంటాయి. అందుకే వాటిని ఫ్లోర్ క్లీన్ చేయడానికి, అదేవిధంగా మాపులాగా లేదా మురికిని శుభ్రం చేయడానికి వాడకూడదు. దీనివల్ల గతంలో ఆ బట్టలు వాడిన వ్యక్తి జీవితం కూడా తుడుపు కర్రలా మారుతుంది. అది అదృష్టాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఆ వ్యక్తికి ప్రతికూల శక్తిని తెస్తుంది. నేల మీద వేసి పాత బట్టలు తొక్కితే ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. దీంతో కుటుంబంలో ఆర్థిక సమస్యలు రావచ్చు. పాత బట్టలను ఇంట్లో పెట్టుకోకూడదు. దీనివల్ల ఇంట్లో ప్రతికూల శక్తి వ్యాపించి మానసిక ఉద్రిక్తత పెరుగుతుంది. ఫలితంగా కుటుంబం మొత్తం ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాడని దుస్తులను బీరువాలు, అల్మారులో పెట్టుకోవడం కూడా మంచిది కాదు. మీ పాత బట్టలను ఎవరికైనా దానం చేసే ముందు వాటిని ఉప్పు నీటిలో ఉతకడం మంచిదని జ్యోతిష్యం సలహా ఇస్తుంది. దీనివల్ల దుస్తుల నుంచి యజమానికి చెందిన ఎనర్జీ తొలగిపోతుంది. అలాగే చిరిగిపోయిన, మురికి పట్టిన బట్టలను దానం చేయకూడదు. వాడగలిగే స్థితిలో ఉన్న వాటినే ఇతరులకు ఇవ్వాలి. బాగా చిరిగిన, అపరిశుభ్రమైన బట్టలు దానం చేస్తే మీ జాతకంపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. ఇది దురదృష్టాన్ని తీసుకురావచ్చు. ఎవరికి పనికిరాని, ఏమాత్రం ఉపయోగపడని చిరిగిన బట్టలను చెత్త కుండీలో పడేయడం మంచిది. బట్టలు ఉతకడం లేదా ఎండబెట్టడం వాస్తుశాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత వాతావరణంలో గరిష్ట ప్రతికూల శక్తి ఉంటుంది. కనుక సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతకకూడదు లేదా ఆరబెట్టకూడదు. అటువంటి పరిస్థితుల్లో బట్టలు ఉతకడం లేదా ఎండబెట్టడం ద్వారా ప్రతికూల శక్తి బట్టల్లో ప్రవేశిస్తుంది. దీని కారణంగా శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం రాత్రివేళ ప్రతికూల శక్తి బలంగా ఉంటుంది. రాత్రిపూట బట్టలు ఉతకడం, బయట ఎండబెట్టడం వల్ల మన బట్టల్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఈ నెగిటివ్ ఎనర్జీ మనకు ఏ విధంగానూ మంచిది కాదు. అంతేకాదు, మాసిన బట్టలు ఉతికిన తర్వాత స్నానం చేయాలి. పొరపాటున కూడా బట్టలు ఉతికేటప్పుడు ఆ నీళ్లను కాళ్ళ మీద పోసుకోకూడదు. అలా చేస్తే దరిద్రం వచ్చి పడుతుందట. ఇక వంటగదిలో వంట పాత్రలను పెట్టుకోవడానికి ఉపయోగించే మాసిపోయిన బట్టలను పొద్దుపోయిన తర్వాత ఉతకకూడదు. సాయంత్రం సమయంలో ఎప్పుడూ పొరపాటున కూడా నిద్రపోకూడదు. భార్యాభర్తలు సాయంత్రం సంసారం చేయకూడదు. ఎవరితోనూ గొడవ పడకూడదు. సాయంత్రం సమయంలో ప్రదోషకాల ధ్యానం, పూజ మంచి ఫలితాలను ఇస్తాయి. గడపను లక్ష్మీదేవి స్వరూపంగా చెబుతుంటారు. కాబట్టి గడప మీద కూర్చోవడం, నిల్చోవడం వంటి పనులు చేయకూడదు. గడపను కాలితో తొక్కకూడదు. ఇలాంటి పొరపాట్లు చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు.
ఇంట్లో ఒకరికి కొబ్బరి నూనె రాసి మరలా అదే చేత్తో వేరొకరికి నూనె రాయడం అనేది అశుభకరం. దీనివల్ల లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండదు. రోజు స్నానం ఆచరించిన తర్వాత కాళ్ళు చేతులు పూర్తిగా ఆరిపోయాకే మంచంపై కూర్చోవడం లేదా ఇంట్లో తిరగడం చేయాలి. అలా కాకుండా తడికాళ్లతో ఇంట్లో తిరిగినా మంచం ఎక్కినా దరిద్రం చుట్టుకుంటుంది. అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి క్షణకాలం కూడా ఉండదు. అదేవిధంగా చీపురును రోకలిని కాలితో తొక్కకూడదు. ఇంట్లో ఎప్పుడూ మంచి మాటలు మాట్లాడుకోవాలి. మంగళకరమైన మాటలు మాట్లాడుకోవాలి. అలా కాకుండా చెడ్డ మాటలు మాట్లాడితే దానివల్ల చెడు జరుగుతుంది. ఇలా ఎవరి ఇంట్లో అయితే అశుభకరమైన మాటలు మాట్లాడుతారో ఇలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. కాబట్టి ఇలాంటి పనులు చేయకుండా జాగ్రత్త పడితే ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సకల ఐశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి. మన ఇంట్లో నుండి దరిద్ర దేవత పారిపోతుంది. చూసారు కదండి, విడిచిన బట్టలు ఏ సమయంలో ఉతకాలో. మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.